తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కావాలని చెప్పేసి చాలామంది కస్టమర్స్, వ్యూవర్స్ నాకైతే కాల్స్ చేస్తున్నారండి. దానికోసమే నేను ఇక్కడ మన మునుగనూరులో అయితే తిరుగుతూ ఉంటే ఒక ఇల్లయితే కనిపించిందండి. ఈ ఇల్లు చూసి నేను ఓనర్‌కి ఫోన్ చేసి మాట్లాడితే ఓనర్ అయితే చాలా జెన్యూన్‌గా అనిపించాడండి. వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపేయడానికి డబ్బులు అవసరమయ్యి 3 సంవత్సరాల పాత ఇల్లుని సేల్ చేస్తున్నానని చెప్పాడు. ఆయనతో మాట్లాడితే నాకు చాలా జెన్యూన్‌గా అనిపించింది. ఆయన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. సో, అందుకోసమే ఈరోజైతే ఈ వీడియోని చేస్తున్నానండి. మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని కొట్టి పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తదండి. ఇక ఈ ఇల్లు విషయానికొస్తే ఇదొచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. 111 గజాల్లో ఉంటుందండి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. 1000 ఎస్ఎఫ్టీలో దీన్నైతే కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక దీని ప్రైస్ వచ్చేసి 62 lakhs చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుందండి. ఈ చుట్టుపక్కల మీరు వీలుంటే కనుక్కోండి. మనకు 111 గజాల ఇల్లు మనకు ఇక్కడ 75 లక్షలు చెప్తున్నారు ఈ ఏరియాలో. ఇది మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక 400 మీటర్ల లోపే ఉంటుంది. 3.5 years పాత ఇల్లు కాబట్టి ఈ రేట్ చెప్తున్నారండి. ఇక ఈ ఇల్లుకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనం ఇంట్లోకి అయితే వెళ్దామండి. మన ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్ లోపే ఉంటుందండి. ఇక హయత్ నగర్ బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో, అలాగే సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక మునుగనూరు అనేది మనకు జిహెచ్ఎంసీలో కలవడం వల్ల మంచి అప్రిసియేషన్స్ అయితే ఉంటాయండి. ఈ మునుగనూరులో మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్, వనస్థలిపురం రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడికి రాబోతుందండి. ఇది కూడా ఒక మంచి విషయంగా భావించవచ్చు. అలాగే మనకు తొర్రూరుని డివిజన్గా డిక్లేర్ చేశారండి. సో దానికి సంబంధించిన ఎలాంటి గవర్నమెంట్ ఆఫీసులు వచ్చినా కూడా ఈ చుట్టుపక్కలనే వస్తాయి కాబట్టి మనకు అద్భుతమైన అప్రిసియేషన్స్ అయితే ఉంటాయండి. పార్కింగ్లో ఒక మంచి కారు పట్టే విధంగా లేదా ఒక 3-4 బైకులు పట్టే విధంగా స్పేస్ అయితే ఉందండి. ఇటు పక్కన చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి మెట్ల పక్కన ఒక చిన్న వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. అటు పక్కన లాస్ట్లో మనకు బోరు, సంపు ఉంటుందండి. వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఇక మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే ఒక విశాలమైన హాల్ కనిపిస్తుందండి. ఎల్ షేప్ లో ఉంటుంది. ఇక డోర్లు మనకి మంచి టేక్ వుడ్ తోని చాలా అద్భుతంగా ఇచ్చారండి. మీరు చూడొచ్చు. హాల్లో చూసినట్టయితే మంచి సెల్ఫ్లు అయితే ఇచ్చారు, మంచి టీవీ పాయింట్ ఇచ్చారండి. అది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. ఇటు పక్కన మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుందండి. చూడండి, మనకు హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్తో చాలా అద్భుతంగా ఉందండి. 3.5 సంవత్సరాల పాత ఇల్లు అయినప్పటికీ మనకు వాస్తు ప్రకారం కిటికీలు కానీ విండోలు కానీ అన్ని అద్భుతంగా ఇచ్చారండి. ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి, ఉన్న దాంట్లో మంచిగా ఇచ్చారండి. ఒక 2 పిల్లలకు ఉండే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా మనకు 2 విండోలను అయితే ఇచ్చారండి. పైన చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇటు పక్కన చూసినట్టయితే చెప్పాను కదా మీకు బోర్ కింద ఇక్కడే ఉంటుందని. ఇది వచ్చేసి మనకు బోర్ అండి. ఇటు పక్కన వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూడండి, వంట రూమ్ లో నుంచి కూడా మనకు వాస్తు ప్రకారం ఒక డోర్ని అయితే ఇచ్చారండి. ఇటు పక్కన చూసినట్టయితే ఇది వచ్చేసి సంప్ అండి. చూడండి, సెట్ బ్యాక్స్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో మనకి ఇచ్చారండి. చూడొచ్చు మీరు. ఓనర్కి అర్జెంట్ డబ్బులు అవసరం ఉండి వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో సేల్కి అయితే పెట్టారండి. 3.5 సంవత్సరాల పాత ఇల్లు అండి. దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా పైన చూపించే మా నంబర్కి కాల్ చేస్తే మేమే దగ్గరుండి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. కిచెన్లో కూడా మనకు చిన్న పూజ గదిలాగా ఏర్పాటు చేశారండి. వాస్తు ప్రకారం లో రూఫ్ కూడా ఇచ్చారండి. మెయిన్ బెడ్రూమ్ కూడా మనకు మంచి ఉన్న దాంట్లో అద్భుతంగా ఉందని చెప్పేసి ఒక బెడ్ వేసుకున్న తర్వాత కూడా మంచి స్పేస్ అయితే ఉంటుందండి. ఇందులో కూడా మనకు 2 విండోస్ని అయితే ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా ఉందండి. సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇచ్చారండి. పైన మనకు ఫాల్ సీలింగ్ చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూడొచ్చు. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మనకు వెస్ట్రన్ కల్చర్ లో ఇచ్చారండి. మీరు చూడొచ్చు. ఈ బడ్జెట్ లో ఎవరైనా ఇల్లు కోసం వెతుకుతున్నట్టయితే తప్పక మనకు కాల్ చేయండి. మీరు ఎప్పుడు విజిట్ కు రావాలన్నా కూడా మా నంబర్కి కాల్ చేస్తే మేమే దగ్గరుండి అన్ని చూపిస్తామండి. ఇదే కాకుండా మీ బడ్జెట్ లో ఎలాంటి ఇల్లు కావాలన్నా ఏది కావాలన్నా కింద కామెంట్ చేయండి, లేదా మన ఛానల్లో చెక్ చేయొచ్చు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ఇస్తామండి. అలాగే ఈ చుట్టుపక్కల మీరు ఇల్లులు కానీ ల్యాండ్లు కానీ ఏది చూసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.
అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుందండి. ఇది 62 లక్షలు చెప్తున్నారండి. ఓనర్ కి అర్జెంట్ ఉండడం వల్ల ఇది మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ చెప్తున్నాడండి. 62 లక్షలు చెప్తున్నాడు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుందండి. దీనికి సంబంధించిన ఎలాంటి విషయం అయినా పైన చూపించే మా నంబర్ కు కాల్ చేసి కనుక్కోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.